నమస్తే శివకృష్ణ గారు. నమస్తే. వెల్కమ్ టు అన్ అకాడమీ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వివర్స్, ఈరోజు మనతో పాటు రామావత్ శివకృష్ణ గారు ఉన్నారు. సార్ 2019 బ్యాచ్ డెప్యూటీ తహసీల్దార్. సార్ విజయ గారిని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు అన్ అకాడమీ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీ నేపథ్యం చెప్పండి సార్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మాది నల్గొండ జిల్లా ముళ్ళపల్లి మండలం కాళ్ళెతండ అనే చిన్న గిరిజన ప్రాంతము. మాది వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబము. నా విద్యాభ్యాసము నల్గొండ 1 నుంచి 10వ తరగతి వరకు నల్గొండలోను, ఇంటర్మీడియట్ ఏపీఐజెస్ నాగార్జున సాగరు, డిగ్రీ మరియు పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. రీసెంట్గా నేను గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాను. సార్ చెప్పండి సార్, గ్రూప్ 2 సాధించాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి సార్? గ్రూప్ 2 సాధించడానికి స్ట్రాటజీ అంటే, ఇక్కడ స్ట్రాటజీ అనే బదులు నాకు తెలిసి ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థికి ఒక ప్యాషన్ అనేది ఉండాలి కంపల్సరీగా. అంటే నేను సాధించాలనే పట్టుదలతో గనక తను కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తే గనక, అంటే మనం తీసుకునేటటువంటి మొదటి నిర్ణయం ఏదైతే ఉందో, అంటే కొన్ని అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఫస్ట్ మనం అనుకుంటున్నాం గ్రూప్ 2 సాధించడానికి ఒక అభ్యర్థి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మీరు అడిగిన క్వశ్చన్. అయితే ఫస్ట్ తన లక్ష్యం గ్రూప్ 2 అని అనుకున్నాం మనం. సో తన లక్ష్యం గ్రూప్ 2 కాబట్టి ఆ లక్ష్యం అనేది ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా నేను సాధిస్తా అనే నమ్మకంతో తను ముందుకు సాగాలి. ఎందుకంటే మధ్యలో రకరకాల సమస్యలు, తర్వాత మానసికపరమైనటువంటి క్షోభ, ఎన్నో సమస్యలను అధిగమించి తను ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తను ఖచ్చితంగా గ్రూప్ 2 సక్సెస్ కావాలంటే కంపల్సరీగా తను దీర్ఘకాలికంగా లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా సాధిస్తా అనే పట్టుదల, నేను ఖచ్చితంగా సాధించగలను, ఎట్టి పరిస్థితుల్లో నేను వెనక్కి వెళ్ళను అనే నమ్మకాన్ని తనలో కలిగి ఉండాలి. తర్వాత ఇక రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తను ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని నమ్ముకొని ముందుకెళ్తే ఖచ్చితంగా గ్రూప్ 2 సాధించడం సులభం అవుతుంది. సార్ ఇప్పుడు ఏ పుస్తకాలు చదవాలి సార్? పుస్తకాలంటే ఇప్పుడు సపోజ్ కొన్ని, అంటే సపోజ్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో నేషనల్ వైడ్, సపోజ్ పాలిటీ ఉందనుకోండి, ఎకానమీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇలా నేషనల్ లెవెల్ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా స్టాండర్డ్ బుక్స్ మనకి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ కానీ వాటికి ఆల్రెడీ మెటీరియల్స్ మార్కెట్లో ఉంటాయి కాబట్టి వాటికి ఖచ్చితంగా వాటికి మంచి స్టాండర్డ్ మెటీరియల్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత ప్రాంతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ హిస్టరీ కావచ్చు, లేకపోతే తెలంగాణ జియోగ్రఫీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు. సో ఇప్పటికీ మనకి టీఎస్పీఎస్సీ ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన చాలా వరకు ఎగ్జామ్స్ జరిగినాయి ఇప్పటికి. కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్, ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి. సో అవి మీరు ప్రామాణిక పుస్తకాల పేర్లు చెప్పమంటారా? చెప్పండి సార్. సో మామూలుగా ప్రతి ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకాలు అంటే ఏ సబ్జెక్ట్, సపోజ్ హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన తెలుగు అకాడమీ పుస్తకాలు చదవడం కంపల్సరీగా ప్రతి సబ్జెక్టుకి తెలుగు అకాడమీ మనం ఫాలో కావాలి. తర్వాత ప్రైవేట్ పబ్లిషర్స్ని తీసుకుంటే మనకి ఏదన్నా మార్కెట్లో స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు తెలంగాణ ఎకానమీ ఉందనుకోండి, తెలంగాణ ఎకానమీ లేకపోతే ఎకానమీకి సంబంధించినవి సపోజ్ మనకి తెలుగు అకాడమీ, తెలంగాణ ఎకానమీ తెలుగు అకాడమీ వచ్చింది. తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించింది కూడా తెలుగు అకాడమీ ఉంది. దానితో పాటు
చిరంజీవి సార్ నోట్స్ ఒకటి మనకి ఎకానమీకి సరిపోతుంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ సిలబస్ చాలా వరకు తగ్గించడం జరిగింది కాబట్టి, సో తెలుగు అకాడమీతో పాటు ఎకానమీకి చిరంజీవి సార్కి సంబంధించినటువంటి మెటీరియల్ చదివితే మనకి దాదాపుగా సిలబస్ కవర్ అవుతుంది. ఇక ఒకటి ఎకానమీలో థర్డ్ పార్ట్ ఒకటి అభివృద్ధి స్థానభ్రంశం అనే టాపిక్ ఉంది. దానికి సంబంధించి తెలుగు అకాడమీ చాలా చక్కగా ఉంది. తెలుగు అకాడమీ దానికి సరిపోతుంది. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి తీసుకుంటే, సో మనకు నేషనల్ వైడ్ ఆ స్టాండర్డ్స్ మనకు అవసరం లేదు కాబట్టి మన దగ్గరే చాలా, అంటే మన లోకల్లోనే చాలా చాలా మంచి మెటీరియల్స్ దొరుకుతున్నాయి మనకి. ప్రభాకర్ రెడ్డి సార్ నోట్స్, పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, కృష్ణారెడ్డి సార్ నోట్స్ కానీ, అంటే మెటీరియల్ వాళ్ళ బుక్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి ఇప్పుడు. పాలిటీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే కృష్ణారెడ్డి సార్, తర్వాత శంకర్ రమాదేవి, ఇట్లాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో మనము ఏదైతే మన సిలబస్కి అనుగుణంగా మనం, అంటే బుక్ సైజ్ కాకుండా మనకు మ్యాటర్ ఏదైతే బాగుంటుందో దాన్ని చూసుకొని ఈ మూడిట్లో మనం ఏది చదివినా రీచ్ కాగలుగుతాం. ఇంకా స్టాండర్డ్స్ కావాలంటే మనకు లక్ష్మీకాంత్ ఇలాంటి పుస్తకాలు పాలిటిక్స్ సంబంధించి ఉన్నాయి. తర్వాత మనకి సోషియాలజీకి సంబంధించి మనకి 50 మార్కులు ఉంది గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో. సో సోషియాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా సోషియాలజీకి సంబంధించి కొన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు కూడా కొన్ని ఉపయోగపడ్డాయి. తర్వాత సోషియాలజీలో ఒక 2 పుస్తకాలు మనకి ప్రైవేట్ పబ్లికేషన్స్, విన్నర్ పబ్లికేషన్స్ ఒకటి ఏదో వచ్చినట్టుంది. సో అది కూడా మనకి కొంతవరకు దానికి సంబంధించి యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత జాగ్రఫీకి సంబంధించి తెలుగు అకాడమీతో పాటు రమణరాజు సార్ నోట్స్ బాగుంటుంది. ఖచ్చితంగా జాగ్రఫీ దాదాపుగా మ్యాక్సిమం కవర్ అవుతుంది. సో రమణరాజు సార్ సంబంధించి నోట్స్, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అందులో కవర్ అవుతుంది. దాంతోపాటు తెలుగు అకాడమీ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ హిస్టరీకి సంబంధించి మేజర్ పార్ట్, ఇప్పుడు మనం అన్నిట్లో మేజర్ పార్ట్ తెలంగాణ హిస్టరీ. ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ, పోటీ పరీక్షల ప్రత్యేకం, తెలుగు అకాడమీ ఉద్యమ చరిత్రకు ఒక బుక్ రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి, అంటే సంస్కృతి వారసత్వానికి సంబంధించి కూడా ఒక బుక్ రిలీజ్ కావడం జరిగింది. అవి చాలా చక్కగా ఉన్నాయి. వాటితో పాటు మనకి వి ప్రకాష్ సంబంధించిన పుస్తకాలు, తర్వాత మార్కెట్లో ఒక 2 పుస్తకాలు ఉన్నాయి. అవి మనము చదువుకుంటే తెలంగాణ హిస్టరీ మ్యాక్సిమం మేజర్ పార్ట్ కాబట్టి మనకి కవర్ అవుతుంది. ఇక తర్వాత మనకి ఇండియన్ హిస్టరీకి తీసుకుంటే, ఇండియన్ హిస్టరీ తెలుగు అకాడమీతో పాటు మనకి కరీం సార్ నోట్స్ మ్యాక్సిమం సరిపోతుంది. కరీం సంబంధించిన నోట్స్, తర్వాత మనకి తెలుగు అకాడమీ సరిపోతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే, సైన్స్ అండ్ టెక్నాలజీకి మార్కెట్లో మనకి ప్రసన్న హరికృష్ణ కానీ, లేకపోతే హరికృష్ణ సార్కి సంబంధించి కానీ మెటీరియల్ మనకు అవైలబిలిటీ ఉంది పుస్తకాలు. అవి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత స్పేస్ టెక్నాలజీ సంబంధించి అన్ని అంశాలు మనకి అందులో కవర్ అవుతాయి. ఇక కరెంట్ అఫైర్స్ తీసుకుంటే, కరెంట్ అఫైర్స్ అనేది మనము రెగ్యులర్గా పేపర్ ఫాలో అవుతుంటాము. అదేవిధంగా ఎగ్జామ్ నుంచి, అంటే మన ఎగ్జామ్కి ముందు 6 నెలల కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ఏదో ఒక మ్యాగజైన్, చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, విజన్ ఐఏఎస్ అని, తర్వాత షైన్ ఇండియా అని, ఇలాంటి మ్యాగజైన్స్ ఏ ఉన్నాయి,